బాక్ ఇటీవల సుందర్ సి డైరెక్షన్లో రిలీజ్ అయిన హారర్ మూవీ. ఈ మూవీలో బాక్ అనే ఒక రకమైన దుష్టశక్తిని గురించి మనకు చూపించారు. బాక్ ఈ మూవీలో ఒకరిని చంపి ఆ వ్యక్తి రూపంలో తన ఇంటికి వెళ్లి తన భార్యను అలాగే మరికొంతమందిని చంపడం మనం చూసాం. కానీ నిజంగానే బాక్ అనేది ఉందా, ఉంటే అది ఎలా ఉంటుంది, మనుషుల్ని నిజంగానే చంపేస్తుందా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాక్ అనేది అస్సాం జానపద కథల్లో తరచుగా వినిపించే ఒక జీవి. బాక్ శపించబడిన ఒక రకమైన దుష్టశక్తి. ఇది ఎక్కువగా చెరువుల్లోనూ అలాగే చిత్తడి నేలలోనూ ఉంటుందట. బాక్ పొగమంచులాగా ఉండి దుర్వాసన కలిగి ఉంటుంది. ఇది చెరువుల్లో చేపలు పట్టడానికి పడవల్లో వచ్చేవారిని పొగమంచు రూపంలో ఉండి వారిని అనుసరిస్తుందట. వారి మాటలను కూడా వింటుందట. బాక్ అదును చూసి చేపలు పట్టడానికి వచ్చిన వారిని చంపేస్తుందట. అంతేకాకుండా చనిపోయిన వారి రూపంలో కూడా ఇట్టే మారిపోగలదు బాక్. ఇదే విషయాన్ని మనం బాక్ మూవీలో కూడా చూసాం. బాక్ యొక్క ప్రాణం తన దగ్గర ఉన్న ఒక పౌచ్ లాంటి వస్తువులో ఉంటుందట. ఈ పౌచ్ని ఎవరైనా దొంగిలించాలని చూస్తే మాత్రం వారిని కఠినంగా చంపేస్తుంది. ఈ పౌచ్ని గానీ ఎవరైనా బాక్ వద్ద నుండి పొందితే బాక్ వారి ఆధీనంలోకి వెళ్తుంది, జస్ట్ లైక్ జీనీ లాగా. అప్పుడు అది తన శక్తిని కూడా కోల్పోతుంది. రాజ్కోవా తన అస్సామీ డెమోనాలజీలో అస్సామీస్ ఆత్మలను సబ్ టెర్రానియన్, టెరిస్ట్రియల్, ఏరియల్ మరియు స్కెల్సియల్స్ గా అభివర్ణించాడు. బాక్ను మాత్రం భూమి మీద మరియు నీటిలో ఉండే ఒక దుర్మార్గపు స్పిరిట్ గా అభివర్ణించాడు. మన దేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఈ బాక్ సంబంధించిన ప్రస్తావన పెద్దగా లేదు, కానీ 1970s వరకు ఈ బాక్ సంబంధించి అస్సాంలో ఎక్కువ ప్రచారం ఉండేది. అందులో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా కాలం క్రితం అస్సాంలోని ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, 2 కొడుకులు, కోడళ్ళు మరియు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకరోజు తెల్లవారకు ముందే అన్నదమ్ములిద్దరూ చేపలు పట్టడానికి సమీపంలో ఉన్న చెరువుకు వెళ్లారు. వారు అప్పుడు ఒక పడవ ఎక్కారు. ఆ పడవలో అప్పటికే ఒక వ్యక్తి ఉన్నాడు. అలా చేపలు పడుతున్న సమయంలో సడన్ గా ఒక పెద్ద వస్తువు నీటిలో పడిన సౌండ్ వచ్చింది. వెంటనే తమ్ముడు వెనక్కి తిరిగి చూశాడు. ఆ పడవలో తమతో పాటు ఉన్న 3వ వ్యక్తి కనిపించలేదు. అన్నయ్య మాత్రం ఏమీ జరగలేదు అని చెప్పాడు. కానీ అన్నయ్య ప్రవర్తనలో ఏదో తేడా గమనించాడు తమ్ముడు. తర్వాత అన్నదమ్ములిద్దరూ ఇంటికి వచ్చేశారు. అన్నయ్య మీద అనుమానం ఉన్న తమ్ముడు తన అన్నను నిశితంగా గమనించడం ప్రారంభించాడు. తర్వాత కొంతకాలానికి చిత్రం స్పష్టంగా కనిపించింది తమ్ముడికి. తమతో పాటు ఉన్నది తన అన్న కాదు, తన అన్న రూపంలో ఉన్న బాక్ అని తెలుసుకున్నాడు. పడవలో ఉన్న వ్యక్తే తన అన్నను చంపేసి తన శరీరంలోకి వచ్చినట్టు తెలుసుకున్నాడు. మొదట్లో భయపడిన తర్వాత బాక్ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. బాక్ ప్రాణం బాక్ దగ్గర ఉన్న పౌచ్ లాంటి బ్యాగులో ఉంటుందని తెలుసుకుని కొంతకాలం ఓపిక పట్టి ప్రణాళికాబద్ధంగా బాక్ దగ్గర ఉన్న పర్సును దొంగిలించాడు. ఆ పర్సును బాక్ తెలియని ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. దాంతో ఆ బాక్ తన అనురూపంలోనే ఉండాల్సి వచ్చింది. కానీ ఈ విషయం మాత్రం తమ్ముడు ఎవరికీ చెప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బాక్ అక్కడే ఉండాల్సి వచ్చింది. ఒకరోజు దగ్గరలోని ఊర్లో పెళ్లికి అందరూ వెళ్లారు. అప్పుడు కుటుంబ సభ్యుల్ని వివాహ వేడుకల్లో ఉంచి తమ్ముడికి తెలియకుండా బాక్ ఇంటికి వచ్చాడు. ఇల్లు మొత్తం వెతికి మొత్తానికి బాక్ తన పర్సును పొందాడు. ఆ తర్వాత తన తమ్ముడిని, మిగిలిన కుటుంబ సభ్యులను దారుణంగా చంపేశాడనే స్టోరీ ప్రచారంలో ఉంది. 2012లో అస్సాంలో బకోర్ పుటేక్ అనే సినిమా రిలీజ్ అయింది. ఇది అస్సాం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మూఢనమ్మకాల గురించి వివరిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.